మార్నింగ్ హ్యాపీ వెరీ 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 వినాయక చవితి. ఇట్ బ్రింగ్ యూ వెరీ గుడ్. ఇప్పుడు మేము హైదరాబాద్ వెళ్తున్నాం. Yes, this is Tillu, and you people going to watch very good big Vinayak in Hyderabad, famous in Hyderabad. Okay, that is Bandi. హైదరాబాద్ వినాయకునికి ఎంటర్ అయినాము. నిన్ననే అదేది రంజాన్ అయిపోయింది, కానీ చెరుకు ఇప్పటివరకు రాలే. ఎవరైనా ఆఫీసర్ అని ఎదురు చూస్తున్నాము, కానీ ఇప్పటివరకు in few minutes you will see Hyderabad Ganesh. Ganesh Maharaj ki jai. Say this. Yeah, watch Hyderabad Ganesh. This is very famous in Hyderabad. అరే పెయింట్ వాసన పడుతుంది. బండి ముందర తీయమంటుంది. ముందు బండిది. సైడ్కి శివుడు పార్వతి. Hey, good morning all of you. This is called the Hyderabad Ganesh. It's very famous all around the world, and we just Hey guys, say hi to mobile. Yeah, this is very famous in Kerala. This is Ananta Padma Swami, and I am Shravan. This is Hyderabad Ganesh, very famous in Hyderabad. This is Naresh. ఫేస్ అవుదా? He is a radio jockey in local radio. Okay. I am Shravan Kumar Yadav. I am working in National Teleservices. This small rat. వినాయకుడు ఎల్క ఖైరతాబాద్ వినాయకుడు ఎల్క. అండ్ దిస్ ఈజ్ అవర్ ఖైరతాబాద్ గణేశుడు. చాలా బాగుందిగా. అండ్ గెస్ వాట్ దిస్ ఈజ్. ఇది శివుడు. ఖైరతాబాద్ అయిపోయింది, దూపేట వెళ్తున్నాం. ఖైరతాబాద్ వినాయకుడు చాలా ఎక్సలెంట్గా ఉన్నారు. మీరు కానీ విని ఎరుగని ఎప్పుడు చూసే సంవత్సరం కల్లా ఈ సంవత్సరం ఇంకా చాలా బాగుంది. మేము చాలా ఫోటోస్ దిగాము కూడా. అక్కడ ఉన్న సిచ్యువేషన్ మీరు అసలు in Hyderabad. Hey, what's happened? దూపేటకి ఎలా వెళ్ళాలో మా వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఓకే బాయ్. మాకు దూపేటకి వచ్చేసాం. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఈ గలి నుంచి మన వినాయకుడు అన్నీ స్టార్ట్ అవుతాయి. హైదరాబాద్లో ఉన్న టర్మ్ యూత్ అంతా ఇక్కడ మన దూల్పేటలో ఉంటారు. బాబా ప్రభా ఇంకా కష్టపడుతున్నా. బండి దిగి ఆ రాజారథం నన్ను గుద్దలేదన్ను తీసుకెళ్ళి. చిన్నగా ఇచ్చుడే అడుగువా.
ఇదే ధూల్పేట్ ధూల్పేట్లో ఒకటే చాలా ఫేమస్ చాయలు అన్నీ దొరికేలా రికార్డ్ అవుతుంది ధూల్పేట్లో ట్రాఫిక్ వలన వాళ్ళు అయిపోయినాయి అందుకే మేడం నడిచి వస్తున్నాం చూడండి ముడే ప్రాజెక్ట్ బండి చూస్తేనే ఆడు వేసినాడు ధూల్పేటలో మా వాళ్ళు అందరూ ఇరికిపోయారు This fellow is very bad guy. This is Karthik. This And he is famous in Ramnagar. Hello, Tara. अरे राबे अरे पानी अरे निकल कदे चल యాంకరింగ్ చేయదా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి వినాయకుడి గురించి ఇదిగో మీరు చూస్తున్నది ధూల్పేట్ వినాయకుడి విగ్రహం. ధూల్పేట్లో ఉన్నాం ప్రెసెంట్ మనము. ఇట్రా చూడండి. పెద్ద వస్తుంది ఇప్పుడు అని మీరు ధూల్పేటలో వచ్చి చూడడం చాలా ఈ సైడ్లో చాలా వినాయకులు ఉన్నాయి దక్షు బండి ధూల్పేట చాలా ఫేమస్ తమ్ముడు అవునా ధూల్పేటలో ట్రాఫిక్కి ఆటోలు అందరూ అనుకుంటున్నారు దుమ్మేగో చూడండి ఇక్కడ వర్షం పడుతున్నారని చూడండి ధూల్పేటలో గల్లీలో గణేష్లు ఉంటారు ఇక్కడ ధూల్పేటలో పెద్ద కాకుండా చిన్న కూడా అంటారు సంజయ్ ముందు జరా శివాజీ గణేశుడు Come on.
బండి జాగ్రత్త బండి జాగ్రత్త చెప్తారే ఈ గలీలో మ్యాక్సిమం ఇవే దొరుకుతాయని చెప్పి. నా పేరు భరత్ అండి. మా నాన్న పేరు బాలనారాయణ. మనం ఇప్పుడు దూల్పేటలో ఉన్నామండి. ఇక్కడ కనిపిస్తున్నది ఇది ఆంజనేయ స్వామి గుడి అండి. ఎక్కువగానే అక్కడ వినాయకులు ఉన్నారండి. అక్కడ ఎక్కువగా మనకు కనిపిస్తుంది నాలుగేళ్ల వినాయకుడు. ఎరుపురంగులో ఉండడానికి కారణం ఏంటంటే ఎరుపు అనేది శక్తికి ప్రతిరూపం అండి. అందుకే దాన్ని ఎరుపు రంగులో తయారు చేశాడండి. ఇంకేమండి నాకు 2 ఎకరం 2 వరకు వచ్చండి. వినాయకుడు అండి. పేట నుంచి గల్లీలోకి ప్రదర్శించడానికి తీసుకెళ్తున్న గణేశుడు బయటకు ముందుకో అదిగా ముందుకో ఆలస్యం కాకుండా చూడండి. అది లోపలికి వస్తున్నాయి, బయటకు పోతున్నాయి. ఇది ఎగ్జిట్, అది ఎంట్రన్స్. లోపలికి వెళ్ళి గణేశులు తీసుకొని మళ్ళీ బయటకు పోతారు. ఇదే తంగు నడుస్తుంది పొద్దున్న దాకా. చూసుకుంటుండ్రి, ఆలస్యం కాకుండా బ్రేక్ తర్వాత చూడండి. దూల్పేటలో ఇదే పెద్ద టిఫిన్. మనము టేక్ 1 టేక్ 2. ఇక్కడ మీరు చూస్తున్నది దూల్పేట దోశ. మనం ముఖ్యంగా వచ్చింది దీనికోసమే. దీనికోసం ఇబ్రాహీంపట్నం నుంచి దెంగించుకుంటే ఇక్కడ దాకా వచ్చినాము. జనరల్గా అయితే ఇది అక్కడ కూడా దొరుకుతుంది, అక్కడ ఇంకా క్వాలిటీ ఉంటుంది. కానీ ఇక్కడికే దెంగించుకొని రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ దోశ ఫైనల్లీ దిస్ ఈస్ కాల్డ్ జనరల్ గా చట్నీ మంచులు తాగుతుంది, కానీ ఇక్కడ దోశలు తాగుతున్నాయి. చూడండి, పరిశాన్ కాకుండా బ్రేక్ తర్వాత చూడండి. దీన్ని అంటారు బల్సి కొట్టుకోవడం అంటే. ఇక్కడ మీరు చూస్తున్నది ఆదిమానం నుంచి ప్రతిరూపం. ఈ చట్నీ ఎక్కువ తింటారు, దోశ తక్కువ తింటారు. దీనికి చట్నీ వేసి అది చాలు పని చేస్తాడు. 3 సార్లు 3 గల్లీలు కొట్టి ఇప్పటికి 3వ బకెట్ ఇప్పుడు చట్నీ తాగుతుండు. అక్కడ పాండుబాయి చెప్తే చట్నీ పని చేస్తాడు దోశలో. ఇక్కడ ఈ ఆకు కూడా వదిలేటట్టు కనిపిస్తలేడు, ఆకు కూడా తించేటుండు. దీన్ని చూస్తే దగ్గర 10 రోజుల నుంచి పస్తులు ఉన్నట్టుండు. దీన్ని కడుపు చూస్తేనేమో పెద్ద భాండాగారం ఉంది. అయినా కూడా ఎట్లా తింటాడో చూడండి. ఆకును కూడా మడత పెడతలేడు, వదులుతలేడు. కొంతసేపు ఉంటే న్యూస్ పేపర్ తినేస్తాడు. బ్రేక్ తర్వాత మళ్ళా ఈ న్యూస్ పేపర్ కూడా తీస్తాడు. బయటకు వస్తున్నాం. నిన్న వెళ్ళి ఇప్పుడే బయటికి వెళ్తున్నాము. 1 డే అయింది బయటికి వెళ్ళడానికి. చాలా విపరీతంగా ట్రాఫిక్ ఉన్నది. కొద్దిగా ఇది మన యొక్క చూడండి గాయస్, రేపు మీరు వీడియోలో చూడండి. ఖైరతాబాద్ నుంచి వెళ్ళి హైటెక్ సిటీలో ఉన్న మన మట్టి గణేష్ వారికి ఇది 50 అడుగులు ఉంటుంది. ఇంకో